నన్నే చూసావే, నువ్వు నన్నే చూసినవే, నవ్వే నవ్వావే, చిరునవ్వుల దారి చూపినవే. నన్నే చూసావే, నువ్వు నన్నే చూసినవే, నవ్వే నవ్వావే, చిరునవ్వుల దారి చూపినవే. నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటేనే, నీ నవ్వుతోనే నిల్లు వెళ్ళా నవ్వుకుంటేనే. అరే రాజు, స్పెషలిస్ట్ పిలిచి సర్జరీ చేయొచ్చు. చేపియకపోతే గాడ్స్ గిఫ్ట్ అనుకోని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయి కదా, ఇంకొన్ని పైసలు అరేంజ్ చేసి నాకు ఆపరేషన్ చెప్పి. అరే నీ సావు నువ్వు సావు, నా దగ్గర పైసలు లేదు. మీ అయ్యా డ్రైవరే, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు తెలిసిందనుకో, ఆయన గుండైనా వెళ్తుంది లేదా నీ డాష్ అయినా వాళ్ళకి కొడుతుంది. సారు ఆటో నడుపుతున్నాడు, కొడుతుంటే నవ్వుతున్నావేంద్రా? అరే నేను ఏ పాపం చేసిండ్రా? దేవుడు ఇట్లా నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుండు. నీ లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ తగులుతాయి కానీ నీ ప్రాబ్లం సాల్వ్ కాదా? నాకు నీ స్మైలింగ్ ఫేస్ చూడడం అంటే చాలా ఇష్టం. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. హలో స్వీటీ, తిన్నావా? ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నన్ను వదిలేస్తున్నావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకొద్దు. అంతేనా? ఫిక్సా? నువ్వు నాకొద్దు. ఇవన్నీ నాకు తెలవనైనా నాకు 4 లక్షలు ఇస్తావా? ఇవ్వ. ఉన్న పైసలు ఇచ్చేస్తే పిల్ల పెళ్లికి ఏడుకెళ్ళి తెస్తావు. ఇల్లు అమ్ముతా. ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు. ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. మీరు చారి గారు నమ్మి, చారి గారు చెప్పిన కథను నమ్మి మా అందరికి ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ కల్లిపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనకు రాలేపోయారు, సో వాళ్ళ ఫ్యామిలీ పంపించారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫస్ట్ టైం అన్న ఏమనుకోద్దు కొంచెం. విప్లవ్ భాయ్ సత్యం విప్లవ్ భాయ్. సో ఈ సినిమాకి ఏమేమి కావాలో లొకేషన్ లో ఉండే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నింటినీ ఫాలో అప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి పేరున థ్యాంక్స్ అలాట్. మా కో ఆర్టిస్టులు పవన్ రమేష్, ప్రశాంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మిర్చి హేమంతన్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఆనంద్ చక్రపాణి గారు, దీంట్లో ప్రధాన పాత్ర మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన. సో ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకి రియాక్షన్ ఇస్తేనే మనలో అది వస్తుంది, లేకపోతే రాదు.
సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు అది కాదండి, ఆయన గొప్ప నటుడు. ఆయన అలా ఇవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి, ఇంకా చాలా మాట్లాడాలి, ప్రివిలేజ్ లో మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయాను, ఏదో చూద్దాం. మే 17th రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. యా, అండ్ అలాగే ఇచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. రెడ్డి నుంచి పరిచయం, నాకు కంటిన్యూస్గా సినిమా చేసుకుంటూ వస్తాను, పైన కూడా సినిమా చేస్తాం. ఈ సినిమా గురించి ఈరోజు కొత్తగా మాట్లాడుతూ మేమిద్దరం యూజువల్గా రియాక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా రియాక్షన్ ఉంటాయి కదా, మామూలుగా అలాగే సినిమా రియాక్షన్లో మాట్లాడుకుంటుంటే రోజు అన్నారు, సార్ నేను సినిమా చేస్తున్నాను సార్, నేనే మెయిన్ లీడ్ అని. సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా, అలా స్లో మోషన్ రియాక్షన్ ఇస్తే ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత బిజీగా ఉన్నారు, భయంకరమైన బిజీ ఆయన ఆర్టిస్ట్గా. మాకు డేట్లు దొరకడం అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది, అంత బిజీ ఆర్టిస్ట్ ఆయన. ఒక పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్గా, వేరే ఉద్దేశం లేదు, ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడుతూ ఆయన ఉన్నారు, లేదు తేజ గారు, ఈ సినిమా ఒక మంచి కథ, ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నాను. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది జాంబీ రెడ్డిలో. ప్రశ్న ఏదైనా వెరైటీగా ఉండాలి, ఈయన వెరైటీగా ఉండాలంటే ఎవరి ఐడియానో నాకు గుర్తులేదు, కానీ ఫైనల్ గా కేముకున్న ఐడియా కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారు అన్నమాట. అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమా అంతా. సో అలా అది చేయగానే విపరీతమైన ఒక లాఫ్టర్ లోకి అందరూ అంటాం, ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే కళ్ళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక పళ్ళ సెట్ తీసి పెట్టారు. సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండా నుంచి రియాక్షన్ లో డైలాగులు చెప్తుంటే ఆ పళ్ళ సెట్ నాకు వస్తుంటే నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్ లో, పట్టుకొని పెట్టుకోండి సార్ మళ్ళీ ఇస్తుండేవాడిని. సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి, నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం. సో ఆయన డెఫినెట్ గా తీసి ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను నమ్ముతున్నా. చాలా మీనింగ్ఫుల్ ఎమోషన్స్ తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడున్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మనం చాలా సార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ ఎదిరిపోయింది, అదే చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్ లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్. గెటప్ సీను గారి గురించి అంటే మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే సీను గారిని భయంకరమైన మంచితనం. 24 hours సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్ గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవునండి, ఆయన హీరో అవునండి, ఎవరైనా అవనియండి, దానికి అంతకంతా 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలా సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజన్, ఇంత మంచి సినిమా తీశారు, దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే, రెండోది ఆయన వండే బిర్యానీ కోసం. చేపల పులుసు, బిర్యానీ, చికెన్ అందరూ ఉన్నారు, అందరికి ఆయన వండి పెడుతూ ఉంటారు. నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంట్ షర్ట్ వేస్తే ఓకే. సో దీంతో ఇక్కడతో సీన్ గారి గురించి అంటే
కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి. అన్నింటిలోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ. ఎందుకంటే లొకేషన్లో 100 ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. కామెడీ బాగా చేయగలిగితే కామెడీ బాగా చేసే వాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి బ్రహ్మానందం గారు చేస్తే చూసాము. మల్టిపుల్ టైమ్స్ చాలా మంది చేస్తే చూసాం. ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఈ సినిమా మే 17వ తారీఖు థియేటర్స్ లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. ఇలాంటి కొత్త రకమైన సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ కృష్ణమాచారి గారు 3 years నుంచి అందరూ చెప్తున్నారు, 3 years నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి 100% ఇచ్చి చేశారు. 3 years ఒక సినిమా చేయడం ఈజీ కాదు సార్, అని నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈయనకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు, ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, రాజేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కంటెంట్ని నమ్మి ముందుకెళ్తున్నారు. మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ డే అంకిత గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. సీన్ గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్ ట్యూన్ స్టేజ్ లో ఉన్నప్పుడు వినిపించారు, రాజు యాదవ్. నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్ కి. ఇందాక ట్రైలర్ లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు కేకలు చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే. ఆ పాటకి థియేటర్ లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలి. ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఎలాగో రాజు గారు వైపు వచ్చిందన్నారు కదా, ఒకసారి ఆ హుక్ స్టెప్ రాజు యాదవ్ సాంగ్ స్టెప్ కావాలి మాకు. సాంగ్ రెడీ? నన్నే చూసావే నువ్వు, నన్నే చూసినవే, నవ్వావే, చిరునవ్వుల దారి చూపినవే. నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటేనే